ప్రపంచ వింతల్లో ఈస్టర్ ఐలాండ్ శిల్పాలు ప్రత్యేకమైనవి. ఈ దీవి పసిఫిక్ మహాసముద్రంలో ఓ మూలన విసిరేసినట్టుగా చిన్న పితుకంత ఉంటుంది. దీనికి చేరువలో ఏ ప్రధాన భూఖండాలు లేవు. దీవి మొత్తం విస్తీర్ణం 163 చదరపు కిలోమీటర్లు. ఈ జిట్టెడు దీవి మీద పెద్ద పెద్ద శిల్పాలు ఉండడం విశేషం. ఇప్పటిదాకా 887 శిల్పాలు లెక్కతేలాయి. మొత్తం 1000 దాకా ఉంటాయని అంచనా. అన్నీ మోర పైకెత్తి చూసే తలలే. అన్నిటి ముక్కులు ఒకే రకంగా ఉంటాయి. గదుమ కోసుగా ఉంటుంది. నుదురు వెనుకకు వంగి విశాలంగా ఉంటుంది. ఈ శిల్పాలు ఎవరూ ఎందుకు చెక్కినట్టు అనే ప్రశ్న చాలా కాలంగా ప్రపంచాన్ని వేధించింది. ఆ మధ్య జరిపిన తవ్వకాలలో ఈస్టర్ ఐలాండ్కు సంబంధించి ఓ కొత్త విషయం కూడా బయటపడింది. ఇవన్నీ కేవలం తలలు కావు, భూమిలో మొండాలు కూడా ఉన్నాయని తేలింది. ప్రస్తుతం చిలీ దేశంలో ఈస్టర్ ఐలాండ్ భాగంగా ఉంది. అలాగని చిలీ కూడా దగ్గరలో లేదు. చిలీ రాజధాని శాంటియాగో నుంచి 2000 పైచిలుకు కిలోమీటర్ల దూరంలో ఈస్టర్ ఐలాండ్ ఉంది. అలాంటి మారుమూల దీవిలో రాపా నూయి అనే తెగవారు నివసించేవారు. ఈ శిల్పాలు చెక్కింది వారే. అవన్నీ పితృదేవతల శిల్పాలట. గ్రామాలకు రక్షణగా వాటిని నిలిపారట. వారు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారే. సుమారు 1200 సంవత్సరంలో రాపా నూయిలు ఈస్టర్ ఐలాండ్కు చేరుకున్నారు. 1250 నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలంలో శిల్పాలు తయారు చేశారు. మరి అంత పెద్ద శిలలను చెక్కి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు ఎలా తరలించారు? ఆ రోజుల్లో పెద్దగా పనిముట్లు, వాహనాలు కూడా లేవు. ఇదెలా సాధ్యమైంది అంటే పరిశోధకులు దీని వెనుకనున్న రహస్యం కనిపెట్టారు. 3 వైపులా తాళ సాయంతో శిల్పాలను కదిలించి కావాల్సిన చోటికి చేర్చారని సిద్ధాంతీకరించారు. 18వ శతాబ్దంలో యూరోపియన్ వలసవాదుల రాకతో రాపానూయి తెగవారి సంఖ్య నానాటికి తీసికట్టు అన్నట్టుగా తగ్గిపోయింది. ప్రస్తుతం దీవిలో సుమారు 7000 మంది ఉంటే అందులో రాపానూయిలమని చెప్పుకునేవారు 2-3 వేల మంది కూడా ఉండరు. ఈ దీవిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. చిలీలోని జాతీయ రక్షిత వనాలలో ఇది కూడా ఒకటి.